చాలా సార్లు ఈ కార్లో తీసుకుపోయినారు పైసలు. ఈ కార్లో ఫార్చునర్ లో కూడా 0123 ఫార్చునర్ 1077 మహీంద్రా తారు ఆ కారు. నువ్వు ఆఫీస్లో పనిచేసేదని చెప్తున్నావు. ఆ ఆఫీస్కి మంగ్లీ ఎప్పుడైనా వచ్చిందా? మంగ్లీ వస్తే ఆమె ఎంతసేపు ఉండింది, ఎవరితో మాట్లాడింది? మేడం ఏమో కింద ఉన్నది, నాకు ఫోన్ చేసిండు, మధు పైన ఉన్నాడు, షట్టర్ తాళం తీయని అన్నాడు. తీసిన తర్వాత ఎంతైనా మన దోస్తు కదా. తాళం అంటే మీరు లోపల ఉండి తాళం వేసుకున్నారా ముందే? లేదు సార్, ఇప్పుడు నేను ఆఫీస్ బంద్ చేసి నేను రూమ్కి వెళ్ళిపోయినా కదా. సాయంత్రం 5:30 6 గంటలు నేను క్లోజ్ చేసి నేను రూమ్కి వెళ్ళిపోతాను సార్. నైట్ ఏ టైంకి అంటే పొద్దున కాదు మధ్యాహ్నం కాదు, వచ్చింది నైట్ టైం. వీళ్ళు నైట్ ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. మంగ్లీ మధు దగ్గరికి వచ్చి మల్లెపల్లికి వచ్చిరు సార్. వీళ్ళంతా ఒకటేసారి బ్యాచ్ వచ్చిరు జేఎన్ఐ ఆఫీస్ మల్లెపల్లికి వస్తే నాకు ఫోన్ చేసిండు మధు వచ్చి ఫోన్ చేస్తే వచ్చి షట్టర్ తాళం తీరా అని అన్నాడు. అయితే వచ్చిన షట్టర్ తాళం తీసిగానే వాళ్ళు అటు నుంచి లిఫ్ట్ ఒకటి ఉంటుంది, ప్లస్ కాలినడక అంటే మెట్లతో నడుచుకుంటూ వస్తుంటే ఏందబ్బా అంటే నేను సడన్గా చూసిన మంగళి కూడా ఇక్కడ వచ్చింది అని అంటే, నువ్వు ఇంకా ముందు ఇంకా చూస్తావురా, ఇంకా నువ్వు అవసరం లేదని అన్నాడు డైరెక్ట్. ముందు ఇంకా చూస్తావులే, ఇది ఒకటే కాదు నీకు కూడా కొన్నిసార్లు తీసుకోవద్దా అని అన్నాడు. ఇంకోటి ఏమనంటే, ఇప్పుడు ఈ బట్టల షాప్ లో పోయి నాకు ఒకసారి బట్టలు ఇప్పించు. నువ్వు చెప్పిన మంగళి వచ్చినప్పుడు మధు ఎక్కడ ఉన్నాడు అసలు? మధు అక్కడనే ఉండు సార్, మధు అక్కడనే ఉన్నాడు. అంటే మధు పైనే ఉంటాడా కింద ఆఫీసు పైన? వెళ్ళిపోతాడు. వాళ్ళకు షట్టర్ తాళం తీసిన తర్వాత వాళ్ళు లోపల పోయినారు, అందరు లోపల కూర్చున్న తర్వాత రమేష్ నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్కి వెళ్ళిపో. మధు వీళ్ళతోనే వచ్చిండా తర్వాత వచ్చిండా? అందరు ఒకటే కార్లో వచ్చారు, ఒకటే కార్లో వచ్చారు. వచ్చిన తర్వాత మేడం ఏమో కింద ఉన్నది, మధు పైన ఉన్నాడు. మళ్ళీ నడుచుకుంటా పైన వచ్చింది. ఈయనకంటే ఒక 5-6 నిమిషాల తర్వాత, ఒక 2 నిమిషాల తర్వాత ఆమె వచ్చింది. ఈయన షట్టర్ తాళం తీసిన తర్వాత మంగళ వచ్చింది. మంగళక్క వచ్చిందని నేను అనగా, ఇట్లాంటి ఇంకా చూస్తావులే రమేష్, నువ్వేం తొందరపడకు అని అన్నాడు. ఇలాంటి బయట వాళ్ళు చెప్పకు, మంగళక్క వస్తుంది ఇది అది వస్తుంది అని చెప్పగానే నేను ఒకసారి నాకు వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమనంటే, నేను మా వాళ్ళు భూమికి తాకట్టు పెట్టి, అంటే మనకు భూమి తాకట్టు పెట్టి పైసలు తెస్తారు కదా, మార్టిగేజ్ చేస్తారు కదా. మార్టిగేజ్లా తెస్తే డబ్బులు తెస్తే సార్ ఆయన, అరే నీకు పిల్లలు ఉన్నారు వద్దు, అట్లా పైసలు పెట్టకు, ఏదో ఇక్కడ గడిబిడి అవుతుంది వద్దు అని నేను అన్నా. ఆయన నా మాట ఆయన వినుకోవచ్చు కదా, ఆయన వినకుండా పోయి మధుకు అన్నాడు, మధు మీ ఆఫీస్లో బాయ్ ఇట్లా వర్త వీటల్ నాయక్ అంటే నువ్వు పైసలు ఇట్లా తీసుకురాకు, ఇది కరెక్ట్ కాదు అని నువ్వు ఆయన చెప్పినావు. కొంచెం మా దోస్తు కదా, ఎంతైనా మాకు అప్పటి నుంచి మేము కంపెనీ తెలిసిన ఆయన కదా, ఆయనకు ఒక్కరికే చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఆయన పోయి ఆయనకు అన్నాడు, మధు మీ ఓడు మీ ఆఫీస్ బాయ్ ఇట్లా అంటుండ్రా మరి ఏందని అంటే, నాకు రూమ్ లో తీసుకోపోయింది సార్, నాకు డైరెక్ట్ గా నాకు కొట్టనీకి వచ్చిండు పైకి మధు. నువ్వు నా దగ్గర ఉండి కూడా ఇట్లా స్కామ్ అట్లా నువ్వు చేస్తావా, బయట వాళ్ళకి చెప్తావా ఇట్లా అని, నువ్వు ఎందుకు చెప్తావు అట్లా బయట అని నాకు చెప్పిండు. అదే రకంగా బయటికి ఎవరికైనా చెప్పిన అనుకో, నీ కథ వేరుంటది, నీకు రూపాయి కాదు కదా, నీకు పైసలే రావు, నువ్వు ఓలు పిలుచుకొని వస్తావో, నువ్వు ఓలుతో వస్తావో నేను పైసలు ఇయ్యా, నీకేం చూసుకుంటే నేను చూసుకుంటా అని నా బెదిరించిండు. రూమ్ లో పెట్టి నా బెదిరించిండు. ఇది ఆఫీసు, ఇది మొత్తం మా ఖాళీ రూము, యువతలేమో ఆయనకి బెడ్రూమ్. నీతో పాటు నాకు ఒక్కరికే తీసుకోపోయిండు లోపల. వీటల్లో ఆయన చెప్పిండు బయట ఉండిపోయిండు, నాకు ఒక్కరికే తీసుకోపోయిండు లోపల, నా బెదిరించిండు. బెదిరించిన మీరు చెప్పిన రాత్రి ఏం జరిగింది? ఇప్పుడు మీరు షట్టర్ తీసి వాళ్ళు లోపలికి పోయిన తర్వాత మీతో ఏం చెప్పారు అసలు? నేను నాతో మాట్లాడిన దానికి మాట్లాడిననే చెప్తా, లేదంటే లేదనే చెప్తా. వచ్చిరు చూసిరు, నేను అక్కడ ఉన్న షట్టర్ తాళం తీసినా, నువ్వు రూమ్కి వెళ్ళిపో అని అన్నా. ఇక ఎంత ఉన్న మనుషులు వానికాడ నేను పని చేసిన పో అన్నప్పుడు పోవాలి అంతే, వెళ్ళిపోవాలి అంతే. నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు వెళ్ళిపోయినా అంతే. వాళ్ళు దాదాపు ఒక్కరిద్దరు రాలే, నలుగురు వచ్చిరు వాళ్ళు. మధుతోని నలుగురు, శివ కూడా ఉండు, మధు ఉన్నాడు, మంగ్లీ ఉన్నది, ఇంకా ఓళ్ళు లేరు, ఇంకా మంగ్లీ శివ ఇంకొకడు మధు ఒకడు. ఓకే, నీకు ఎంత జీతం ఏమన్నా ఇచ్చేదా వీళ్ళు? జీతం ఇప్పుడు అసలైన మ్యాటర్ ఇది సార్. జీతంకి నాకు 3 నెలలు పనిచేసిన, 3 నెలల దాకా నాకు ఇగో ఈ రమావత్ మధు నాకాడ, నువ్వు రమావత్ రమేష్ నాకాడ పనిచేస్తున్నావురా, ఇగో ఇంత 15,000 20,000 ఇంత తీసుకో అని నాకు ఒక మాట ఇవ్వలే, నాకు రూపాయి కూడా ఇవ్వలే. ఏమనంటే నాకు చేంజ్ చేపిస్తాను అన్నాడు. నీ గోల్డ్ చేంజ్ చేపిస్తారా, నువ్వు ఇట్లా పైసలు పెడితే నీ ఖర్చు చేసుకుంటావు, నీ గోల్డ్ చేంజ్ చేపిస్తారా అని అన్నాడు. ఆ మాట ఆయన అన్నాడు, మధు అన్నాడు. అయితే సరేలే అన్నా అని నేను అన్నాను. ఆ నెలకు ఎంత 20,000 ఇస్తా అని అన్నాడు, 18,000 20,000 ఇస్తా అని అన్నాడు. కానీ నాకు అప్పుడప్పుడు బట్టలకి ఇచ్చిపోతాడు, ఖర్చులకు ఇచ్చిపోతాడు, 1,000 2,000 అట్లా ఇచ్చిపోతాడు. కానీ నాకు ఇగో పలాని నా డ్యూటీ చేస్తున్నాను పైసలు నాకు రూపాయి కూడా ఇవ్వలే. నువ్వు ఏడుండేది ఆఫీస్ కు పోవడానికి, ఎన్నో అక్కడ ఉండాలి కదా, షెల్టర్ ఆయన ఏర్పాటు చేసిండా? దానికి జిఎన్ఐ ఆఫీస్ కి కాంప్లెక్స్ అంటే అది విష్ణు కాంప్లెక్స్ దానికి అంటారు. మల్లెపల్లి ఇప్పుడు పోయినా అంటారు కదా, విష్ణు కాంప్లెక్స్ పెద్దది, అది మల్లెపల్లిలోనే పెద్దది. అది విష్ణు కాంప్లెక్స్ ముందల్నే రోడ్ దాటితే పక్క
పక్కనే మాకు షటర్ ఉండేది. షటర్ కాదు, మంచి రూమే ఉండేది. ఆ రూమ్లో మాదే మొత్తం ఫ్యాన్ మ్యాన్ మాది మొత్తం మేమే చూసుకుని మేము ఉండేది. ఆయనకి ఏ టైం ఉండేది నీతోని